ఇదే మా కర్రె బర్రె. ఇది ఉండే కర్రె కంటే ఎండలు తిరిగి ఇంకా కర్రెగైంది, అందుకే దీన్ని కర్రె బర్రె అంటాం. అనా గడ్డేరనా వీడియో తీసినప్పుడు లైక్లు వస్తాయి. బర్రె నుండే కర్రె ఉంటది, పాలు మాత్రం తెల్లగా ఉంటాయి. అవునన్నా, తెలియకుండా ఎప్పుడన్నా పాలు ఇచ్చిరా? ఇట్లాంటి బర్రె వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. నీ బుర్రకు నువ్వు పని పెట్టు, ఏదో బదులు దొరికేటట్టు. ఆడ నీకు ఎప్పుడు అట్టు రాడు కదా, గమ్యం చేరేలా నువ్వు సాగాలే అట్టు ఏమున్నా నువ్వు దాటుకుపోవాలే. లోకం ఏమన్నా నువ్వు వదలాలే, విని వదలాలే. యువత నువ్వే రాజా, ఎంజాయ్ చెయ్యాలి. హిట్టో ఫట్టో పక్కన పెట్టు, నీకు నచ్చింది అప్లోడ్ కొట్టు. ఇదే మా హోటల్, మా అవ్వ పెట్టిన హోటల్ ఇది. అప్పుడప్పుడు అన్న వాళ్ళు కూడా వస్తారు. పోనీలే అన్నలే అని ఉద్దరికిస్తా. వద్దన్నా పైసలు వద్దన్నా కూడా ఇచ్చే పోతారు. అన్న ఇప్పటిదాకా వీడియోలను లేట్ అన్న, ఈ వీడియోకి హోటల్ ఓనర్లు, హోటల్ తినేటోళ్ళు కూడా సబ్స్క్రైబ్ కొడతారన్నా. నాకు కూడా అట్లా అనిపిస్తుంది. బర్రె వీకింది, బండి వీకింది, మనకు సెట్ కాదురా యూట్యూబ్. చెప్పిన తిరిగి బండి టైర్లు అరుగుతున్నాయి కానీ ఊరి సమస్యలు ఏదో మాట్లాడదామంటే ఎవరు సపోర్ట్ చేయడేంద్రా? ఏ ఉత్తగానే రావని ఈ మధ్యనే అర్థమవుతుందన్న. సరే బండి తీసుకోవద్దునా? సరే, మనం 2 రోజులు అయినాక పోదాం. జాగ్రత్త ఉండు. డాడీ, ఒకసారి ఊరికెళ్ళేసి వస్తాం, ఫ్రెండ్స్ని కూడా చూడాలని ఉంది. ముంగడ బోనాలు వస్తున్నాయి కదా బేట, అప్పుడు వదులుతీ. అట్లా కాదు డాడీ, ఒకసారి షెడ్లా మస్తు పనుంది బిడ్డ, చేసుకుంటాడు. ఇప్పుడు తొందర ఏంది? రే, అన్నిసార్లు కిందికి రుద్దుతే స్క్రీన్ అరుగుతుంది అని వ్యూస్ పెరిగాయిరా. మన మొక్కలు మన ఊరోళ్ళే చూడరు, మంది ఎందుకు చూస్తారా? రామచంద్ర వచ్చేదొక్కినావురా, ఎప్పుడు ఆపోజిట్ మాట్లాడుతావు? రామచందర్ వచ్చా నేందొకడు కాదు, మీరే సిటీ యూట్యూబ్ వాళ్ళు వచ్చేదొక్కిరు. ఏంద్రా నువ్వు పైసలని నాశనం పట్టించినావు. బోనాలు వస్తున్నాయి, బట్టలు కొనుక్కొచ్చుకున్న పోరగాని పైసలు ఇస్తే సిగ్గిపోయిన ఆడలు కొనుక్కొచ్చుంటారా? సిగ్గులేనాడా? యూతే నీ తెలియదా? యూత్ ఏళ్ళ రేపు పోరాలు అనుకుంటారా? యూత్ ఉత్తగా పైసలు మిగిల్చుకున్నావా? ఉత్తగా అదే యూతే అది. అయినా పైసలు మిగిలించుకుంటే నువ్వు ఇచ్చిన వాటికంటే రేట్ ఎక్కువనే వీటికి. ఉత్తగా అంటావు, రేట్ ఎక్కువ కథలు పడుతున్నావురా? ఏంద్రా ఎంగేంద్రా? ఈ బొక్కలేంది, ఈ బొమ్మలేంది, దండ మీద ఎత్తుకొచ్చినట్టుంది. చిన్నపిల్లగా చేసే దుఃఖం నిన్ను మోసం చేసిండు, అందుకే నేను వస్తారా అంటే వద్దంటివి. వాడేం నన్ను మోసం చేయలే, నేను ఏర్ కోరి తెచ్చుకున్నా నాకు ఇష్టమని. టీవీ సెంటర్ సత్య వాళ్ళ మనకి చినికిపోయిన బట్టలు కొనిచ్చింది అంటే ఊరోళ్ళందరూ ముంగట నా ఇజ్జత్ పోతుంది. నడు కథ నీ కథ చెప్తున్నాడు. బాడీ బాగా అడ్డు ఇటు ఉంచుతున్నావు, ఏమైందిరా? చెట్టు చెత్తిపోతుందేమో. స్కూల్లో డ్రిల్ చెప్పిరానా? డ్రిల్లా? బోనాల పండుగ బట్టలు కొన్నట్టున్నావుగా, మీ నాయనమ్మ కూడా బాగా నచ్చినట్టున్నాయిగా. మస్తు నచ్చినాయి. నీ బట్టల గురించి టాక్ నడుస్తుంది ఊర్లో అంతా, చూస్తావా? చూసుకురేందనా? పెట్రా వాసి చూస్తాడు. చూసావారా? ఏం చూసుకురానా? చూడు, అన్న నా వీడియో అప్లోడ్ చేస్తున్నా వద్దన్న తీసానా, ప్లీజ్ అన్న వద్దన్న తీసానా. మూల పొరులు చూస్తారు, వాట్సాప్ ఫేస్బుక్ స్టోరీ పెడతారు. అన్న వద్దన్న ప్లీజ్ అన్న అప్లోడ్ చేయకనా, నేను దండం పెడతానా, ప్లీజ్ అన్న తీసేయన్నా. అన్న మయ్యన్న ప్లీజ్ అన్న తీసేయమని చెప్పానా. వీడియో తీయమని నిజం పోతుందన్న, పోర్లు చూస్తారు. లేవురా కాలకాడికి నడరా, నువ్వు అడిగినా 90% అప్లోడ్ అయింది. పోతుంది వీడియో మొత్తం చూస్తారు.
అయినా నేను టెన్షన్ పడుతున్నా మన వీడియోలో ఎవడు చూస్తాడు అన్నా నువ్వు పెట్టుకో అన్నా ఏడ పెట్టుకో ఈ తాశీలుగా ఆల్రెడీ వీడియోలకు వ్యూస్ వస్తలేవురా అంటే బోకగా దాని దగ్గరికి వెళ్ళాడు ఇంటికి పోరా అన్న నా వీడియో పెట్టుకొని మీరేం బాగుపడతారన్నా నా వీడియో పెట్టుకొని నన్నేలో కొడుతురా అన్న అన్న 676 వ్యూస్ కూడా రావన్నా నాశనం అయిపోతారన్నా స్కూల్కి ఎట్లా పోవాలన్నా రేపటి నుంచి ఏ ఊకరా ఏడవకు. అన్నా నువ్వు కూడా అవుతావమ్మన్నా అరే నాయనమ్మనే గారా కొట్టింది. కొట్టింది నాయనమ్మనే అందరూ రే బాషి యూట్యూబ్ మనకి సెట్ కాదను మనం ఫేమస్ రా. అరే అల్లుడు చాలా లిప్స్టిక్ గారు ఫేమస్ అయిండ్రా. రాత్రికి 35,000 వ్యూలా. ఏం కాదు తీరా ఊకో. సిగ్గులేనాడా యూతే ఏళ్ళ పోరగాలు ఇట్లా నేర్చుకుంటారు యూతే ఉత్తగా పైసలు మించిపోయేది అంటావు రేట్ ఎక్కువైంది అంటావు ఏం కథలు పడుతున్నావా ఏంద్రా ఇది ఏళ్ళ పోరగాలు ఇట్లా నేర్చుకుంటారు యూతే ఉత్తగా తెచ్చినావరా పైసలు మిగిల్చుకున్నావా పైసలు మిగిలి అసలే ఇజ్జత్ పోయిందంటే మళ్ళా చూస్తారేమన్నా కుసాడ వర్రకు మాకు పోయి ఈ వీడియో ఇజ్జత్ మొత్తం పోయింది. దుర్గా సత్తవ షీపూర్ గట్ట పట్టుకొని లిప్స్టిక్ గాని కొట్టినందుకు కాదురా దీని వ్యూస్ వచ్చినాయి. అప్పటి సత్తవకు తెలియని ఇప్పటి ట్రెండ్కి సత్తవ ఇచ్చిన రియాక్షన్ రా మన వీడియో అంటురా. అట్లా మన ఊర్లో ఎంతమంది పెద్ద మనుషులు ఉన్నారా సత్తవ లెక్క. వాళ్ళకి తెలియని విషయాలన్నీ తెచ్చి వాళ్ళ ముంగట పెట్టి రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టినాం అనుకో దానికి కదరా వ్యూస్ వస్తాయి. లాజిక్ లేదు. కరెక్టే రో మందు తక్కువ వేసినాక మస్తు పని చేస్తున్నాయి దిమాగులు. హాయ్ హాయ్ అప్పుడమ్మ హాయ్ రైట్ ఓపెన్ చేయరా. తినేదేనా అట్లా ఒకటేసారి మొత్తం తినాలి. దీని పేరు బర్గర్. బర్గర్ బర్గర్ కాదు బర్గర్. డబల్ ఇట్లా చికెన్ పెట్టుకుంటారా పెట్టింది కదా మరి వాళ్ళు 300+ ఉంటుంది. దానికా మరి నీకు ఒక్కడికి సరిపోతాయి ఎట్లా వీళ్ళందరూ ఏం నీకు ఒకరికి 300 బిల్లు కట్టి సబ్స్క్రైబ్. ఇట్లాంటి వీడియోలలో నన్ను పెట్టరు, ఇజ్జత్ తీసే వీడియోలలో నన్నే పెడతారు. ఏడ దొరికిరా మీరు నాకు. బండ నరసంపల్లి బర్గర్ వీడియో అని పెట్టరా. మాకైతే సరిపోయింది. సర్వపిండి ఇది సిటీ వల్ల సర్వపిండి అన్నాడు. ఫోటో ఎందుకన్నా ఇప్పుడు మనం అనుకొని తీసిన వీడియో హిట్ అయిందని వాట్సాప్ లో పెట్టొద్దా. గోవాలో దిగినట్టు రావాలరా. అరే యూట్యూబ్ కి బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలంటారా? మరి అకౌంట్ నంబర్ ఏదో ఇస్తే నేను యాడ్ చేస్తా. మాకెక్కడిరా బ్యాంక్ అకౌంట్లు, నీ అకౌంట్ యాడ్ చేస్తా. చేసేమామా నీ అకౌంట్ మా అకౌంట్ కదారా. ఏమొస్తుంది పైకి? సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కాదు సబ్స్క్రైబ్ క్రైమ్స్ ఫేమస్ టీవీ. సబ్స్క్రైబ్ ఫేమస్ టీవీ. అన్న వీళ్ళు మీ దోస్తులు అంటగా అన్న, నువ్వు వీళ్ళతో పాటు వీడియోలు చేయొచ్చుగా అన్న.
ఏడి పోతురే బాలిగాని చుట్టూ హైదరాబాద్ పోతున్నారా ఫోన్ చేస్తున్నా మరి ఎప్పుడన్నా చేస్తుండే అప్పుడప్పుడు మాట్లాడు ఇవన్నీ వద్దా మరి ఎందుకు వద్దు బిడ్డ బిడ్డ అంటో వద్దంటో ఎట్లనే నీతోని ఒక 1,00,000 మంది ముంగట అవార్డు తీసుకున్నట్టు ఉందిరా దుర్గా నాకైతే లేదు యూట్యూబ్లోకి పైసలు పడ్డారా ఎంత గట్టిగా తింటే పునుగులు మిర్చిలకు అయిపోతాయి. ఈ లెక్కన 2 నెలల్లో అప్పు తీర్చినట్టేరా మీరు. కెమెరా పట్టుకో వీడియోలు తీద్దాంపా చూడు చూడు ఎంటికలకు కూడా ఇస్త్రీ చేస్తారా దుర్గా? స్మూత్ ఉన్నాయి. యూట్యూబ్ లో ఫేమస్ అవుతున్న బండనరసంపల్లి యూత్. యూట్యూబ్ లో గజ్వాల్ జిల్లా బండనరసంపల్లి గ్రామానికి చెందిన యువకులు ఫేమస్ టీవీ పేరుతో సంచలనం సృష్టిస్తున్నారు. బండనరసంపల్లి గ్రామానికి చెందిన మహేష్, బాలకృష్ణ, దుర్గా, భాస్కర్ యాదవ్, లింగం మరియు అంజిమామ తమ వీడియోలతో జనాన్ని అలరిస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వారికి అండగా ఉన్న యువ నాయకుడు సర్పంచ్ జింక వేణు మరియు గ్రామ ప్రజలు వారి గ్రామంలో బండనరసంపల్లి పేరు నలుగురికి తెలిసేలా కృషి చేస్తున్నారు. ఇంతమంది చూస్తుంటే కూడా అప్పు తీర్చేంత పైసలు వస్తలేవేంది బావా? ఏం చేస్తాం, అదృష్టం అట్లుంది మరి. ఆడపిల్ల ఇంటికి వస్తే అదృష్టం అంటారు కావాలిగా. నువ్వు పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన బాగుండు, అదృష్టం పరీక్షిస్తుండే. ఇంకా ఇంకా అంటే మంచిగా చూసుకుంటా.